Good afternoon, everyone. Good afternoon, all of you. ఈరోజు మన టాపిక్ కీవర్డ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అండి. ఇంతవరకు మనం బిజినెస్ ఆడిట్ గురించి చెప్పాము ప్రీవియస్ క్లాసెస్లో. ఈరోజు కీవర్డ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గురించి చెప్పుకోబోతున్నాము. ముందుగా దీంట్లో కీవర్డ్ రీసెర్చ్ అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏమిటి అండ్ ఎందుకు. ఓకే, ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ అండి. Keyword research is a process to find and analyze. Okay, find and analyze actual search terms that people enter into search engines. సార్ ఎవరు లేరు కదా సార్? నువ్వు విను క్లాసు మహేష్, జస్ట్ క్యారీ అని. నేను మిగతా వాళ్ళ గురించి చూద్దాం, వాళ్ళు జాయిన్ అయితే క్లాస్ కంటిన్యూ, లేకపోయినా కంటిన్యూ అవుతుంది. ఓకే ఓకే సార్. ఓకే, కీవర్డ్ రీసెర్చ్ గురించి చెప్తామని చెప్పాను కదా ఎస్టర్డే. మనం కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏమిటి, ఎందుకు అనే దాని గురించి ఈరోజు టాపిక్ టోటల్గా. ఓకే, కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏం లేదు, ఇట్స్ ఏ ప్రాసెస్ టు ఫైండ్ అండ్ అనలైజ్ యాక్చువల్ సర్చ్ టర్మ్స్ దట్ పీపుల్ ఎంటర్ ఇన్ టు ద సర్చ్ ఇంజిన్స్. అంటే సర్చ్ ఇంజిన్ లో పీపుల్ ఎవరైతే సర్చర్స్ ఉన్నారో వాళ్ళు సర్చ్ చేసే ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వాటిని కనుక్కోవాలి. ఫస్ట్ కనుక్కొని వాటిని అనలైజ్ చేయడాన్ని కీవర్డ్ రీసెర్చ్ అని అంటాం. ఓకే, తర్వాత వై, ఎందుకు ఉపయోగిస్తాం కీవర్డ్ రీసెర్చ్ అనేది, ఎందుకు ఉపయోగిస్తాం. యాక్చువల్గా ఒక కంటెంట్ ని మనం రాస్తాం, ఇక్కడ గూగుల్ సర్చ్ ఇంజిన్ పేజ్లో రాస్తాం. రాసిన తర్వాత అది ఎంతమందికి రీచ్ అవుతుంది, అది ఎంతమందికి ఐలో చూపిస్తుంది. మన సెర్చ్ పేజీలో, ఎస్ఈఆర్పి పేజీలో మన ర్యాంకు ఏ నెంబర్లో ఉంది, దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలంటే ఎలా పైకి తీసుకెళ్లాలనే దానిపైన తెలుసుకోవడానికి ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది మెయిన్గా యూజ్ అవుతుంది. మన ర్యాంక్ని తీసుకెళ్ళాలి. ఇంకా ఏం చేయొచ్చు, కీవర్డ్ రీసెర్చ్ చేయడం ద్వారా మన పాపులారిటీని పెంచుకోవచ్చు ఒకటి. తర్వాత సర్చ్ వాల్యూమ్ని కూడా పెంచుకోవచ్చు. అంటే సర్చ్ చేసే సర్చర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా పెంచుకోవడానికి ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, వీటిని మెయిన్గా ఏమంటామంటే, మనం ఒక వెబ్సైట్ ఉంది, ఈ కీవర్డ్స్ కూడా ఎక్కడ యూజ్ చేస్తాము, మన వెబ్సైట్లో ఒక కంటెంట్ రాస్తాం. కంటెంట్లో రాసినప్పుడు అక్కడక్కడ మాత్రమే కీవర్డ్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం. మనం డిజిటల్ ఐటీ హబ్ గురించి బిజినెస్ ఆడిట్ చెప్పాం. డిజిటల్ ఐటీ హబ్ అనేది ఒక కంపెనీ. ఆ కంపెనీ యొక్క నేమ్ని మనం రాసిచ్చిన కంటెంట్లో అక్కడక్కడ డిజిటల్ ఐటీ హబ్ అనేది మెన్షన్ చేస్తూ దానికి హైపర్ లింక్స్ని జోడించడం ద్వారా అవి బిల్డింగ్ బ్లాక్స్గా పనికొస్తాయి. ఎలాగంటే మనం ఒక ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి చూసామనుకోండి, టోటల్గా మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్లో అక్కడక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే, మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, లేకపోతే వికీపీడియా ఓపెన్ చేయండి. వికీపీడియా ఓపెన్ చేసినప్పుడు మ్యాటర్ ఉంటుంది అంతా. ఒక దేని గురించి అయినా సర్చ్ చేసామనుకోండి, రాష్ట్రపతి అబ్దుల్ కలాం వికీ అని కొట్టామనుకోండి, టోటల్గా ఒక మ్యాటర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లేలో అక్కడక్కడ చూడండి, హైపర్ లింక్స్ అనేది యాంకర్ టెక్స్ట్లు అనేవి అక్కడక్కడ ఉంటాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా మళ్ళీ ఇంకొక పేజీకి రిటర్న్ అవుతుంది, ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. అదే ఎలా ఉంటుంది, మనం టోటల్గా చదువుతున్నప్పుడు మిడిల్లో అక్కడ ఒక బ్లాక్ అనేది ఉంటుంది. వాటిని బిల్డింగ్ బ్లాక్స్ అంటాం అన్నమాట. అది ఎందుకు యూజ్ చేస్తామంటే, సేమ్ వెబ్సైట్కి మళ్ళీ రిటర్న్ కావడానికి అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు అలాంటివి యూజ్ చేస్తాం. ఓకే, అది కూడా కీవర్డ్ రీసెర్చ్లో ఒక భాగం. ఇట్లా కీవర్డ్ రీసెర్చ్లో కొన్ని చెక్ లిస్ట్ గురించి చెప్తాం. అంటే దేని ఎలా యూజ్ చేయడం ద్వారా ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అనే దాని గురించి. ఫస్ట్ ఈ చెక్ లిస్ట్లో మెయిన్ ఏంటంటే సీడ్ కీవర్డ్ అనేది ఉంటుంది. సీడ్ కీవర్డ్ అంటే ప్రతిపాదన అన్నమాట. ఫస్ట్ బిజినెస్ అయితే ఏది స్టార్ట్ చేయాలనుకున్నామో, ఎలాంటి బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనే దాన్ని ఫస్ట్ థాట్ ఉంటుంది కదా మనకు, ఆ థాట్ ని సీడ్ కీవర్డ్ అంటారు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఒక కీవర్డ్ మనకు వచ్చిండొచ్చు, కానీ ఇంకా డిఫరెంట్ కీవర్డ్స్ కావాలంటే ఏం చేయాలి, సేమ్ బిజినెస్ ఉండే పర్సన్స్ తో కానీ
లేదా ఆల్రెడీ చేస్తున్న ఇండస్ట్రీలో ఉండే పర్సన్స్తో కానీ కలవడం వల్ల వాళ్ళ కీవర్డ్ ఐడియాస్ ఉంటాయి. వాటినన్నిటిని కూడా మనం తీసుకోవాలి, క్రోడీకరించుకోవాలి. దాన్ని బ్రెయిన్ స్టార్మ్ చేయాలి. బ్రెయిన్ స్టార్మ్ అంటే ఆలోచించాలి, ఎలాంటి కీవర్డ్ అయితే మన బిజినెస్కి కరెక్ట్గా సరిపోతుంది అనేది మనం ఆలోచించుకొని ఒక ఐడియా ప్రకారం తీసుకొని పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇలాంటి కీవర్డ్స్ ఫస్ట్ మనం ఫిజికల్గా బయట నుంచి తీసుకుంటాం, లేకపోతే మన బిజినెస్ని బట్టి కొన్ని ఐడియాస్ తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఇవి ఆన్లైన్లో కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ ద్వారా మనకి ఏదైతే ఐడియా ఉందో, లేదా పక్కన ఫ్రెండ్స్ నుంచి కానీ లేదా బిజినెస్ సరౌండింగ్స్లో తీసుకున్న కీవర్డ్స్ని తీసుకెళ్ళి ఆ టూల్లో సెర్చ్ చేయడం ద్వారా ఇంకా మరిన్ని ఆప్షన్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. ఇది ఫ్రీగానే జనరేట్ అవుతాయి, కొన్ని పెయిడ్ కూడా ఉంటాయి. ఓకే, అలాంటి టూల్స్ నేను నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు. దాని ద్వారా కూడా మనము కీవర్డ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్ అనేది చిన్నగా జస్ట్ మన తెలిసిన వాళ్ళని అడిగేసి లేకపోతే ఎవరో ఒకరు ఇద్దరు పర్సన్స్తో వదిలేయకుండా బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఐడియాస్ తీసుకోగలగాలి వాళ్ళ నుంచి. అంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్ తెలుసుకోగలగాలి. మన బిజినెస్ ఏదైతే చేస్తున్నామో దాని గురించి ఇన్ డెప్త్ ఐడియాస్ అనేది మన దగ్గర ఉండాలి. అలాంటప్పుడే కీవర్డ్ జనరేషన్ అనేది మ్యాక్సిమం రిలవెంట్ కీవర్డ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, మీకు వీలైతే ఫస్ట్ ఈ బిజినెస్ ఆడిట్ చేశాం కదా, అలాగే ఫస్ట్ రీసెర్చ్ అనేది చేయండి. కీవర్డ్ రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటే మన బిజినెస్ గురించి మోర్ ఐడియాస్ వస్తాయి. ఇంకొకటి, ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే మనకు అది ఫేవర్గా ఉంటుందా లేదా, లాభాలు వస్తాయా లేదా, ఇదన్నీ కూడా మనం దీని ద్వారానే తెలుసుకోవచ్చు. ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది కీవర్డ్ రీసెర్చ్ అనాలిసిస్ అనేది ఎలా చేయాలంటే, అది ఎలా ఉండాలంటే హై సర్చ్ వాల్యూమ్ ఉండాలి అండ్ లో కాంపిటీషన్ ఉండాలి. మనం చెప్పాం కదా, సీడ్ కీవర్డ్ అని కానీ, లేకపోతే పక్కన వాళ్ళతో సేమ్ బిజినెస్ వాళ్ళతో తీసుకున్నా కానీ, లేదా కీవర్డ్ రీసెర్చ్ టూల్ యూజ్ చేసి తీసుకున్న కీవర్డ్స్ కానీ, లేకపోతే ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఒక బిజినెస్ గురించి తెలుసుకొని దాంట్లో నుంచి కీవర్డ్స్ జనరేట్ చేసి తెలుసుకున్న కీవర్డ్స్ అయినా సరే, ఈ కీవర్డ్స్ అన్ని ఎలా ఉండాలంటే, ఎవరైనా సమ్ పీపుల్ రీసెర్చర్ ఉంటాడు, ఎవరో ఒకరు సెర్చ్ చేస్తారు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేస్తారనుకోండి. సెర్చ్ చేసినప్పుడు అది ఎలా ఉండాలంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా ఉండాలి. రీచబిలిటీ అనేది హై సర్చ్ వాల్యూమ్ ఉండాలి అండ్ లో కాంపిటెన్స్ అనేది ఉండాలి, లో కాంపిటీషన్. సో లో కాంపిటీషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సేమ్ బిజినెస్ అయి ఉండొచ్చు మీది అండ్ సమ్ అదర్ ఫ్రెండ్ కూడా సేమ్ బిజినెస్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు పెట్టే హెడ్డింగ్ ఎలా ఉండాలి అంటే డిఫరెంట్గా ఉండాలి అండ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా, ఎక్కువ మందికి అర్థమయ్యే విధంగా ఉండాలన్నమాట. అలా చేయడం ద్వారా మాత్రమే మనం బిజినెస్ ని మరింత పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ డిజిటల్ ఐటీ హబ్ కంపెనీ చెప్పాను కదా, దానికి సంబంధించిన కీవర్డ్స్ ఏముంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం. కీవర్డ్ రీసెర్చ్ అనేది ఒక డిజిటల్ ఐటీ హబ్ కంపెనీకి ఎలా చేస్తున్నాం, ఏ కీవర్డ్స్ ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం సీడ్ కీవర్డ్ అని చెప్పాం కదండి. డిజిటల్ ఐటీ హబ్ అనే కంపెనీకి సీడ్ కీవర్డ్ ఏమి ఉండే అవకాశం ఉంది? డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, అంతే కదండి. సేమ్ రిలేటెడ్ అది ఉంటుంది, లేకపోతే డిజిటల్ కంపెనీ అని ఉంటుంది, లేకపోతే డిజిటల్ ఏజెన్సీ అని ఉంటుంది. అది సీడ్ కీవర్డ్ కింద మనకు యూజ్ చేస్తాం. సో ఇంకా సమ్ డిఫరెంట్ కీవర్డ్స్ అంటే ఏం చేయాలి? లొకేషన్ వైజ్ గా సమ్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి. ఎలా ఉంటాయి? మనం డిజిటల్ ఐటీ హబ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ ఆంధ్ర ఆర్ ఇన్ ఇండియా, లేకపోతే ఇన్ ఆస్ట్రేలియా, ఇన్ కెనడా అని కానీ, అలా లొకేషన్ రిలేటెడ్ కీవర్డ్స్ అనమాట. అలా యూజ్ చేసి కూడా చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటి, సమ్
సమ్ పర్సన్స్ ఇంకా ఏ విధంగా రీసెర్చ్ చేస్తారు? ఈ కీవర్డ్స్ అనేది ఎలా యూజ్ చేస్తారు అంటే, వాళ్ళ యొక్క సెక్టార్ వైస్‌గా కూడా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. సేమ్ డిజిటల్ ఐటీఎఫ్ఏ తీసుకోండి. డిజిటల్ ఐటీఎఫ్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ సర్వీసెస్ ఫర్ డాక్టర్స్ లేదా ఎంటర్‌ప్రెన్యూర్స్ అని చెప్పామనుకోండి. అది ఏంటి అవుతుంది? సెక్టార్ వైస్‌గా కీవర్డ్ అనేది అవుతుంది. ఇవి కొన్ని బేస్ కీవర్డ్స్ అన్నమాట. ఓకే. వాళ్ళ సెక్టార్ వైస్ అయిపోయింది. లొకేషన్ వైస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కీవర్డ్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ సర్వీసెస్ పరంగా ఉంటాయి. సర్వీసెస్ అంటే వాళ్ళు ఏదైతే డిజిటల్ ఐటీఎఫ్ కంపెనీ తీసుకుంటే వాళ్ళు ఏం సర్వీసెస్ చేస్తున్నారు? వాళ్ళ కంపెనీ నుంచి ఏం సర్వీసెస్ మనకిస్తారనేది. ఆ సర్వీసెస్ ఎస్ఈఓ సర్వీసెస్ ఉండొచ్చు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సర్వీసెస్ ఇవ్వచ్చు. పేపర్ క్లిక్ సర్వీసెస్ ఇవ్వచ్చు. సోషల్ మీడియా మార్కెటింగ్ సర్వీస్ ఇవ్వచ్చు. సో, అలా ఆ రిలేటెడ్‌గా సోషల్ మీడియా మార్కెటింగ్ సర్వీసెస్ బెస్ట్ ఇన్ ఇండియా. లేకపోతే సోషల్ మీడియా మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ బెస్ట్ ప్రైస్ అని కూడా కీవర్డ్ అనేది రాసుకోవచ్చు. లేదా ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సర్వీసెస్ ఇన్ ఇండియా ఇలా కూడా రాసుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టుగా కొన్ని కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ అనేది చెప్పాను కదండీ! కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ ఒక 7 ఉన్నాయి. ఒకసారి ఇవి నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ గూగుల్ కీవర్డ్ ప్లానర్. నేను చాట్ బాక్స్‌లో చాట్ చేస్తాను. ప్లానర్. ఫస్ట్ వన్. Keyword everywhere. Third one. Third one, keyword finder. Fourth one. Fourth one, Uber search.